నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి ఆడిలైట్లో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. రోహిత్, గిల్ తిరిగి రావడంతో ఇద్దరిపై వేటు తప్పదు. మరో 2 మార్పులు కూడా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా భారీ విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు ఆడిలైట్లో డే నైట్ పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్కు ఇండియన్ టీం తుది జట్టు ఎలా ఉండబోతున్నదన్నది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి రావడంతో 2 మార్పులు పక్కాగా జరగనుండగా కేఎల్ రాహుల్ ఏ స్థానంలో ఆడతాడన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆస్ట్రేలియాతో పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అతడు మరోసారి తండ్రి కావడంతో కాస్త ఆలస్యంగా ఆస్ట్రేలియాకు వచ్చాడు. అటు శుభ్మన్ గిల్ గాయంతో ఆడలేదు. అయితే ఇప్పుడు ఇద్దరు రెండో టెస్టుకు తుది జట్టులోకి రానున్నారు. దీంతో తొలి టెస్టులో 3వ స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ఇద్దరూ తప్పుకోనున్నారు. ఇది ముందుగానే ఊహించిందే అయినా రోహిత్ రాకతో తొలి టెస్టులో ఓపెనర్గా రాణించిన కేఎల్ రాహుల్ ఇప్పుడు ఆ స్థానాన్ని అతనికి వదులుకోవాల్సిన పరిస్థితి. ఇక 3వ స్థానంలో గిల్ ఉండటంతో అక్కడ చోటు లేదు. దీంతో రాహుల్ మరోసారి మిడిల్ ఆర్డర్లోనే బరిలో దిగాల్సి రావచ్చు. తాను ఏ స్థానంలో ఆడాలన్నది రోహిత్, గంభీర్ చెప్పినా దానిని బయటకు వెల్లడించబోనని రాహుల్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఓపెనర్లు రోహిత్, యశస్వి, 3వ స్థానంలో గిల్, 4వ స్థానంలో కోహ్లీ, 5వ స్థానంలో రిషబ్ పంత్ వస్తే రాహుల్ 6వ స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. అడిలైట్లో జరగబోయే పింక్ బాల్ డే నైట్ టెస్ట్ కావడంతో టీం మరీ ఎక్కువ మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో డే నైట్ టెస్ట్ అంటే అంత సులువు కాదు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 12 డే నైట్ టెస్టులు ఆడగా కేవలం ఒక్క దాంట్లోనే ఓడిపోయింది. ఆ లెక్కన ఆడిలైట్లో టీమిండియాకు ఆస్ట్రేలియా నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇక టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, సిరాజ్, బుమ్రా.